క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాలు, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యం. అపోస్తల కార్యాలు బైబిల్ ఉన్నవారు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చాలు. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే తరువాత అతనిని తొలగించి అని ఉంది. అక్కడ అతనిని తొలగించి, ఎవరిని తొలగించాడు? సౌలు రాజుని తొలగించినట్టుగా చూస్తాం మనం. సౌలు రాజుని ఎందుకు తొలగించాడు? ఏదో దేవునికి బాధ కలిగించినట్టుగా చూస్తాం మనం. చాలా సందర్భాల్లో ఆలోచన చేస్తే నిన్ను ఎంత బాధ పెట్టినా, నిన్ను ఎంత కష్టపెట్టినా నువ్వు తొలగించబడలే. ఒక వ్యక్తిని దేవుడే తొలగిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నిన్ను బాధ పెడుతున్నాడంటే, ఒక వ్యక్తి నిన్ను కష్టపెడుతున్నాడంటే నువ్వేం ఆలోచన చేయాలి తెలుసా? ఒక మానవరీత్యా ఏమనుకుంటావంటే, నువ్వు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు, నన్ను ఎందుకింత బాధ పెడుతున్నాడు, వీడు ఎప్పుడు పోతాడో, దేవుడు ఎప్పుడు చూసుకుంటాడో అని అనుకుంటాం సహజంగా. కానీ దేవుడు వాడిని ఏమీ చేయడు. దేవుడు వాడిని ఏమీ చేయడు. కారణం ఏం తెలుసా? నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో, నువ్వు దేవునికి ఇంకా దగ్గరయ్యేదానికి నీకు ఛాన్స్ ఇస్తాడు. నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా పరిపూర్ణత చెందాలి. పక్క మనిషి, తోటి మనిషి నిన్ను బాధ పెడతా ఉంటే ఇది నీ ఆశీర్వాదం అనుకోవాలి. నువ్వు ఇది నీ ఆశీర్వాదం అనుకోవాల్సిందే. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తరువాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేశాను. సౌలు రాజుని ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ రాజ్యంలో అతనే ఉండాలని, సదాకాలం ఉండాలని ఆలోచన చేశాడు దేవుడు. కానీ సదాకాలం సౌలు రాజు ఉండేదానికి అర్హుడుగా కాలేకపోయినాడు. సదాకాలం మందిరంలో ఉండాలని దేవుని ఆశ, సదాకాలం పరిచర్యలో ఉండాలని, ఈ మందిరంలో ఒక పాత్రగా ఉండాలని, ఈ మందిరంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగాను ఉండాలని దేవుని ఆశ. కానీ నిన్ను తొలగించేది ఎవరు? దేవుడే తొలగిస్తాడు. మనం తొలగించలేము, మనం తొలగించకూడదు కూడా. దేవుడే తీసి పక్కన పెడుతుంటాడు. చాలామంది ఏం చేస్తారు తెలుసు? అన్నం తినేటప్పుడు ఏం పెడతారు పక్కన? కరివేపాకు పక్కన పెడుతుంటుంది కదా, అది ఉపయోగమే. ఒకటి గుర్తుపెట్టుకో, సంఘానికి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ చాలా ప్రాముఖ్యత అనుకో. ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని అందరూ కలవరిస్తున్నారు అనుకో. ఒక స్త్రీని కానీ పురుషుని కానీ సంఘం కలవరిస్తుంది అనుకో, నీకు బాగానే ఉండొచ్చు, ఆ వ్యక్తి ఎవరికి బాగలేడు? దేవునికి బాగలేడు. దేవుడు ఏం చేస్తాడంటే, అరే నాయన, వాడు నీకు చాలా ముఖ్యమైన పాత్ర అయి ఉండొచ్చురా, వాడు నీకు చాలా ఉపయోగపడే వ్యక్తి అయి ఉండొచ్చురా, నేను వాడిని తొలగిస్తున్నాను అని అంటాడు. వాడిని తొలగించి వేరే వాడిని లేపుతాడు. సౌలు రాజు తల నుంచి అరికాల వరకు ఏ లోపం లేనోడు,
తలకాడి నుంచి అధికారులకు భుజాలు కానీ ఫిజిక్ కానీ ఏ లోపం లేని వ్యక్తి, యుద్ధాలు చేసే నైపుణ్యతలో ఉంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలేడు అతను. ఎలా ఏలేడు? ఇదే బలహీనతోనే ఏలేడు. 40 సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నాడు మారతాడేమోనని. గుర్తుపెట్టుకో. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలోకి వస్తున్నావు నువ్వు, అడుగుపెట్టున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు మందిరంలో నివాసం చేస్తున్నావు నువ్వు? దేవుడు ఓర్చుకోన్నాడు నీ కోసం. నిన్నేం చేయట్లా ఆయన, నువ్వు మారాలని. కానీ ఆత్మీయంగా తొలగిపోన్నావు నువ్వు. గుర్తుపెట్టుకో, ఆత్మీయంగా తొలగిపోన్నావు. గత 2 రోజుల కిందట బాగా ప్రార్థన చేసి విశ్వాసం కోసం ప్రార్థన చేసి పడుకున్నా. నేను పడుకుంటే పాస్టమ్మ కళ్ళకి వచ్చి నా పక్కన కూర్చొని ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని అడుగుతుంది నన్ను. పలానోళ్ళు వస్తున్నారు అంటే పర్టికులర్గా కొంతమంది పేర్లు చెప్పి ఫోన్ చేయమంది నాకు. కొంతమంది పేర్లు చెప్పి ఫోన్ చేయమన్నది. నేను ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలే. వాళ్ళు చెయ్యి ఫోన్ అన్నది, లిఫ్ట్ చేయలేదమ్మా అన్న. మళ్ళా చేయను అన్నది, మళ్ళా చేస్తే లిఫ్ట్ చేయలే వాళ్ళు. అవన్న మాట ఏం తెలుసా? వాళ్ళు గొప్ప అపాయంలో ఉన్నారని చెప్పింది. వాళ్ళు గొప్ప అపాయంలో ఉన్నారంట. నిజమే. దేవునికి బాగా గుర్తు, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులు దేంట్లో ఉన్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకేం అపాయం, హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు ఆత్మీయమైన అపాయంలో ఉన్నారు. వాళ్ళు ఏ రోజు ఏమి జరుగుతుందో, ఏది సంభవిస్తుందో తెలియదు వాళ్ళకి. గుర్తుపెట్టుకుని అపాయంలో ఉన్నారు వాళ్ళు. మానవుని జీవితం నీటి బుడగతో సమానం, త్రాసు మీద దుమ్ము లాంటితో సమానం. కాకినాడ ప్రాంతంలో దైవ సేవకుడు రఘుయేలు వాళ్ళ బిడ్డలు క్రాంతి కుమారు, తర్వాత అభిషేకు ఇంకొక పేరు ఉంది అక్కడ, దాని యాడ్ ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేనని కారులో పోయారంట. వాళ్ళు కారులో పోతే వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేశారంట. వాళ్ళు ఫోన్ చేసి, నాన్న పెట్రోల్కి డబ్బులు కావాలంటే డబ్బులు కూడా వేసాడంట వాళ్ళ నాన్న. కాపరి పోయారంట. వాళ్ళ కాకినాడ మరి కోనసీమ గోదావరితో వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండు బర్త్డే కార్యక్రమానికి వెళ్ళారు. ఆ బర్త్డే కార్యక్రమంలో అంతా చూసుకున్నారు. 11 మంది ఈత కొట్టేదానికి గోదావరికి వెళ్ళారు. 11 మందిలో 3 బయటకు వచ్చి 8 మంది చచ్చిపోయారు గోదావరిలో పడి. ఆ 8 మందిలో పాస్ట్ 2 కొడుకులు చచ్చిపోయారు. ఒకే రోజున 2 కుమారులు చనిపోయారు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరణం ఎట్టొస్తుందో మనకు తెలియదు. నిజంగా ఆ తండ్రి చెప్తున్నాడు ఆ 2 పిల్లలు, ఒకరు మ్యూజిక్ టైంలో వెళ్తాడంటే, మ్యూజిక్ అంటే ఆర్కెస్ట్రా అంటే కీబోర్డు, ఒకరేంది తెలుసా? వర్షిప్ చేస్తాడంట. ఉపయోగపడే బిడ్డలు వాళ్ళు, సంఘానికి ఉపయోగపడే బిడ్డలు. ఇంకో సందర్భం కూడా ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైతే తీసుకున్నాడేమో అనుకోవాల్సిందే. ఈరోజు ఆలోచించండి. తర్వాత అతను తొలగించి రాజుగా యెషే కుమారుడైన దావీదును కనుగొన్నాడు. నా హృదయానుసారుడని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతను నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చునని చెప్పాడంట. బాగా ఆలోచన చేయండి. తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అంతేనా? ఏమంటాడు? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన చిత్తాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చానని అంటాడు. ఎవరి యొక్క చిత్తాన్ని? తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చేదానికి లోకానికి వచ్చాడు. ఏమి నెరవేర్చాడు ఆయన? తండ్రి యొక్క ఉద్దేశం ఏందో తెలుసా? తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి, లగ్జరీ లైఫ్ అనుభవించేదానికి లేదు. క్రైస్తవురాలు ఆలోచన. నేను అపాయంలో ఉన్నాను అనే విషయం మర్చిపోతున్నావు. లగ్జరీ లైఫ్ కోసం ప్రయాసపడుతున్నావు. లగ్జరీ గృహాలు, లగ్జరీ కార్లు ఉంటే మంచిదే, నేను తప్పంటలేదండి. మంచి జీవితం,
బాగుండాలి, హ్యాపీగా ఉండాలని అనిపిస్తున్నావు, నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు యేసు ప్రభు ఏ రోజు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించలేదు. యేసు ప్రభుకి పడుకునే దానికి రూములు లేవు, ఇల్లు లేవు. ఆయన పడుకోవాలంటే దోణిలో నిద్రించాడు. ప్రార్థన చేసుకున్నానికి గెస్ట్ రూములు లేవు, కొండల మీదకి వెళ్ళిపోయాడు. త్రోసివేయబడ్డాడు, ఏలం చేయబడ్డాడు, నిందల పాలయ్యాడు. 12 శిష్యులతో వాళ్ళ శిష్యులతో తిరిగాడు, వాళ్ళతోనే భుజించాడు, వాళ్ళతోనే పడుకున్నాడు. యేసు ప్రభు పడవలు ఏడ పడుకున్నాడు? సపరేట్గా పోయి పడుకున్నాడా? ఏడ పడుకున్నాడు? వాళ్ళల్లోనే వాళ్ళ దగ్గరే పడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య తండ్రి చిత్తాన్ని ఏంది? ఆయన చిత్తం ఏంది? ఈయన ఈ లోకానికి రావాలి, అందరి కోసం ప్రాణం పెట్టాలి, సువార్త ప్రకటించాలి, అందరినీ రక్షించాలి, ఆత్మలు రక్షించాలి, రోగులు స్వస్థపరచాలి, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, సిలువలో మరణించాలి, సిలువలో చనిపోవాలి, 3వ దినాన లేయాలి, 40 రోజులకి కనిపించాలి, నా దగ్గరికి రావాలి, నా కుడిపాసాన్ని కూర్చొని మన కోసం విజ్ఞాపన చేయాలి. ఆయన చిత్తం అది. దేవుని బిడ్డలారా ఆలోచించే, ఒక్కొక్క మరణం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలువ మరణం వేస్తే తెలుసా? యూదులు ఆ విధంగా వేస్తారంట. యూదులకి సిలువ మరణం తగిందంట. పేతురుని తలకిందులకు ఎందుకు సిలువ వేశారు తెలుసా? పేతురు యూదుడు, ఆయన తలకిందుకు సిలువేయాలి ఆయన్ని. అపోస్తలుడైన పౌలుని చిరఛేదన చేస్తారు, రోమీయుడు, చిరఛేదన చేయాలి ఆయన్ని. వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళు ఒక్కొక్క మరణం, ఒక్కొక్క రోగం ఉంటుంది. గుర్తుపెట్టుకో, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ మరణం, నాకెందుకు ఈ బాధ, నాకు ఇంత కష్టం, నేను సేవకుని కదా, నేను విశ్వాసిని కదా, మందులో పరిచయం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన పరుడుగా ఉన్నాను, అని నేనే సహకరిస్తున్నాను, ఏది నీకే కష్టం అంటే నీకు తప్ప కష్టాలు ఎవరికి వస్తాయి? ఆ కష్టాలకు నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. నీతిగా నిజాయితీగా జీవించాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క ప్రణాళిక. దేవుని బిడ్డలారా ఆలోచించే, తండ్రి చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడు ఏ విధంగా అయితే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడో, తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు సాక్ష్యం? చెప్పండి, ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల గురించి ఆనందిస్తున్నారా? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వస్తే, ఈ రోజున నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. రెండోది, నీ బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలు పెరిగి పెద్ద అవుతున్నారు, వాళ్ళు పెద్ద అయ్యారు, నీ వలే మారాలని నువ్వు కోరుకుంటున్నావు. ఒక్కొక్కరు తండ్రి బాగా లేకపోయినా తండ్రి అంటాడు, ఒరే నేను ఎట్టో నష్టమైపోయినాన్రా, నా జీవితం ఎట్ట అయిపోయింది, నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. ఒక్కొక్కడు తండ్రి మంచోడే, చాలా పరిశుద్ధంగా ఉంటాడు, కొడుకులు చెడ్డగా తిరిగే వాళ్ళు ఉంటారు. కానీ తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, నా బిడ్డలు బాగా చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, నా బిడ్డలు బాగుండాలి, హ్యాపీగా జీవించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. మంచిదే, కోరుకోవాలి. కానీ నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి, అందరికీ సహాయం చేయాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని కూడా కోరుకోవాలి చాలామంది. దేవుని బిడ్డలారా ఆలోచించే, ఈ రోజున దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన చిత్తం నెరవేర్చాలి. నువ్వు తండ్రి చెప్పినట్టు, తల్లి చెప్పినట్టు వినాలి. నువ్వు ఎన్నిసార్లు నీ తల్లిదండ్రి చెప్తే ఆ మాట వినకుండా వెళ్ళిపోయినావు? ఆలోచించాయి. ఎందుకు దేవుడు సౌలు రాజుని తొలగించేశాడు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు సమూయేలు ఇట్లా నేను
నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసావయ్యా సౌలు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. నీ జీవితం, నీ యొక్క ప్రాణాత్మ దేహం, నీ యొక్క జీవితం అంతా సజీవుడైన క్రీస్తు మందిరంలో ఉండాలి దేవుడు తలస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తొలగిపోతున్నావు? నిన్నెవరు తొలగిస్తున్నారు? కమలాకర్ పాస్టర్ తొలగిస్తున్నాడా? ఫోన్ అంటున్నాడా? ఇంకొకరు ఫోన్ అంటున్నారా? వెళ్ళిపోన్ అంటున్నారా? ఎవరంటంలే. దేవుడు తొలగిస్తున్నాడు. అనుకోవచ్చు, అబ్బా ఈ వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందని కాపురు అనుకోవచ్చు, ఈ వ్యక్తి ఉంటే మంచిదని కాపురు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, అరే ఇంకా నీకు కష్టం వస్తుందిరా, నువ్వు ఉంటానంటాడు. నేనున్నాను రా, నువ్వు మనిషిని నమ్మేవా నన్ను నమ్మేవా? నువ్వు నమ్మాల్సింది నన్ను, మనిషిని కాదురా. నన్ను నమ్ము, నాకు ప్రార్థన చేయి. దావీదుని సౌలు రాజుని తొలగించి, ఎందుకు తొలగించాడు? అవివేకపు పని చేశాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. కొన్ని విషయాలు చెప్తాను మీకు. సౌలు రాజులనంటే కొన్ని లక్షణాలు ఉన్నాయంట. సౌలు రాజులో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయంట. కానీ ఘోరమైన బలహీనతలు 2 ఉన్నాయంట. ఎవరిలో? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం పోల్చుకుందాం. మనం మంచోళ్ళమే. ఇప్పుడు మిమ్మల్ని చెడ్డోళ్ళంటే ఒప్పుకుంటారు మీరా? ఇప్పుడు నేను మీ అందరి చెడ్డోళ్ళని తిట్టాను, మిమ్మల్ని ఏం చేస్తారు? మీరు ఏం చేయరు, నేరు గుంటికి వెళ్ళిపోతారు. మీరు గుడికే రారు. ఇంకా అది మీరు చేసేది, ఇంకేం చేయరు. సౌలు రాజులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయంట. చెడ్డ లక్షణాలు ఏంటంటే, ఘోరమైన బలహీనతలు ఏంటంటే అతని మూర్ఖత్వం అంట. నెంబర్ 1 ఏంటంట? మూర్ఖత్వం అంట. రెండోది విధేయత లోపించిన హృదయం అంట. అంటే అవిధేయత చూపిస్తాడు కానీ విధేయత మాత్రం చూపించడు. అంటే మనం అనుకోవచ్చు, ఏందబ్బా ఇవన్నీ పెద్ద తప్పులా? ఎస్, దేవుని దృష్టిలో చాలా పొరపాటు, మూర్ఖత్వం. గుడికి రమ్మంటే వస్తాడే, పని చెప్తే అవిధేయత చూపించటం. అసలు మనం అనుకోవచ్చు, ఒక పని చెప్తే మనసులో ఆలోచించుకోవటం, దేవుడు చెప్పిన పని చేయకుండా ఆలోచన, మూర్ఖత్వం చూపించటం, అవిధేయత చూపించటం, దేవుడికి ధిక్కరించటం, కాపరికి లోపడకుండా ఉండటం, సమయాలకు లోపడకుండా ఉండటం, ఇవన్నీ దేవుడు చూశాడు. అరే ఇతను నా రాజ్యంలో ఇతను తగినోడు కాదు. ఎందుకంటే ఇన్ని లక్షల కాలపాలు నేను ఇచ్చానే, ఇన్ని లక్షల ఏళ్ళరానిచ్చానే, సదాకాలం ఉండాలని కోరుకున్నానే, మరి నా ఆశ నెరవేర్చలేదే, నా ఇష్టానుసారుడిగా ఉండలేకపోతున్నాడే, నా ఇష్టానుసారుడిగా జీవించలేకపోతున్నాడే. ఇతరులు ఉండే బలహీనతలు అంట. మూర్ఖత్వం ఒకటి, అవిధేయత. చెప్పండి ఏంటంట? విధేయత లోపించిన హృదయం అంట. ఈ 2 సౌల్లో ఉండడం వల్ల నాయకత్వం వహించేదానికి అతను అర్హత కోల్పోయినాడు. ఈ 2 విషయాలు. రెండోది, ఇతనిలో ప్రార్థనా జీవితం లేదు. ఇతను ఏమీ లేదు, ప్రార్థనా జీవితం లేదు. దాని కింద చదవండి. 14 చదవండి. మళ్ళీ 14 వచ్చినాం. యెహోవా అప్పుడు బాగా తన చిత్తానుసారమైన ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద ఎవరైనా దావీదు, తన చిత్తానుసారుడైన మనుష్యుడు. దావీదు ప్రార్థనాపరుడు. బాగా విషయం గుర్తుపెట్టుకోండి. దావీదుకి రాజమందిరాలు ఉన్నాయా లేవమ్మా? ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా లేవా? మనం ఏమైనా గట్టిద్దామా? దావీదుకి మంచి మంచి ప్యాలెస్లు ఉన్నాయి. మంచి మంచి ప్యాలెస్లు దావీదుకుంటే
ఆ ప్యాలెస్లో ఉండేదానికి ఇష్టపడక జెరూసలేం దేవాలయంలోకి వచ్చేవాడంట. ఆయన రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేసేవాడు. ఆయన న్యాయ విధులు బట్టి దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. అటువంటి గొప్ప ప్యాలెస్ని పెట్టుకొని ఎక్కడికి వచ్చేవాడు? ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు. ఆయన మోకాళ్ళ జీవితం. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? భక్తిహీనుల గుడారాలలో నివసించేదానికంటే నా దేవుని మందిరపు ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము. ఎక్కడుందా మాట? కీర్తన చదవబడలేదు. కీర్తన గ్రంథం 84:10 ఉన్నటువంటి మాట, భక్తిహీనుల గుడారాలలో నివసించేదానికంటే నా దేవుని మందిరపు ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం అని ఉంది. ఇప్పుడు మిగతా మందిరానికి రాని వాళ్ళు ఎక్కడున్నారు? ఏమన్నారు చెప్పండి, చెప్పండి. సార్ వాళ్ళు పని మీద వెళ్ళిపోయారు, 1. తర్వాత ఇంట్లోనే ఉన్నారు, 2. ఈ 2 కదా ఉంటాయి. అంటే ఆదివారమే పని ఉంటుందా? ఆలోచన చేయండి. ఆదివారం పని వస్తుందా? పోయినసారి మనం వాక్యం విన్నాం. ఏం విన్నాం? ప్రతి దినముల దేవాలయంలో తప్పక కూడుకునే వాళ్ళంటే దేవుని మందిరానికి వచ్చేదానికి వెనకంజ వేస్తున్నారు ప్రజలు. ఆలోచన చేయి. అపాయంలో ఉన్నట్టు లెక్క గుర్తుపెట్టుకో. దావీదుకున్న మంచి లక్షణాలు ఏంది తెలుసా? దావీదుకున్న మంచి లక్షణాలు, దేవుని హృదయానికి అనుగుణంగా జీవించేవాడంట. 2వది, ఆధ్యాత్మిక జ్ఞానం, విధేయత దావీదుకున్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం, విధేయత దావీదుకున్నాయి. దావీదు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి కుమారుడు. ఈ రోజున నీవు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిగా ఉన్నావా? ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా? దావీదు ప్రార్థనా జీవితాలు జీవించేవాడు. అతని ప్రార్థనే దేవుడు దావీదుని హెచ్చింపజేశాడు. ఆమేన్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇప్పుడు దేవదాసయ్య గారు ఇప్పుడు కాకినాడ అనుకుంటా మారనాథ మినిస్ట్రీ బైబిల్ మిషన్ తెలుసా మీకు? బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు. దేవదాసయ్య గారు చిన్న వయసులో 6-7 సంవత్సరాల వయసు అంట. బాగానండి, ఈ మాట బాగానండి. 6-7 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కోల్పోయినాడు. వాళ్ళ చిన్నమ్మ, బాబాయ్ వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు పెంచుతుంటే ఆ దేవదాసుని అనుక్షణం ఏం చేసేవాడంటే వాళ్ళు అంగడికి పంపించేవాళ్ళు. చిన్నపిల్లకి కదా అంగడి బతుకురాపో అని పంపించేవాళ్ళు. ఆ దేవదాస్ గారంట చిన్న వయసులంట మరి అంత జ్ఞానం దేవుడానికి ఆయన ఇచ్చాడో మనకు అర్థం కాల. ఆయనంట చిన్న వయసులంట 6-7 సంవత్సరాల వయసులంట, యేసయ్య నీవు ఈ వయసులో అప్పుడు ఎలా ఉండేవో నేను కూడా అలా ఉండాలని ప్రార్థన చేశాడంట. యేసయ్య నీవు ఈ వయసులో ఎలా ఉండేవో నేను కూడా అలా ఉండాలని ప్రార్థన చేశాడంట దేవదాసయ్య గారు. ఆయనంట ఒకరోజంట వాళ్ళ చిన్నమ్మ అంట, వాళ్ళ చిన్నమ్మ చిన్నాయన వాళ్ళు అంగడికి పంపించాడంట. అంగడికి పంపిస్తే ఒక ఆయన వచ్చాడంట. వచ్చి దేవదాస్ 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 అన్నాడంట. ఎవరయ్యా? అమ్మ దేవదాస్ లేడా? లేడయ్యా, అంగడికి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. 2వ రోజు వచ్చాడంట. 2వ రోజు కూడా అంగడికి పంపించేస్తుంది ఆమె దేవదాసుని. దేవదాస్ 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 మళ్ళీ 2వ రోజు ఎవరయ్యా నువ్వు? అమ్మ లేడా? లేడయ్యా, అంగడి. సరే అమ్మ, వెళ్ళిపోయాడు. నేను వచ్చిపోయానని చెప్పు అన్నాడంట. నువ్వు ఎవరంటే నేను తెలుసు ఆయనకి చెప్పాను అన్నాడంట. అంతే, 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. 3వసారి కూడా వచ్చాడంట. 3వసారి వస్తే దేవదాస్ 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 అంటే అప్పుడు కూడా లేడంట. ఆయన ఈసారి అడగాలని, అయ్యా నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? 2 సార్లు వచ్చావు, నీ పేరు చెప్పలేదు, ఎవరివంటే నేను ఆయనకి తెలుసమ్మా అని చెప్పాడంట. నువ్వు ఎవరు చెప్పు అంటే ఆయన పోతా పోతా నా పేరు వాక్యం, నా పేరు వాక్యం అని చెప్పి అదృశ్యమైపోయాడంట. గుర్తుపెట్టుకో,
దేవునికి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి ఈ యొక్క ఇన్స్టెంట్లు తగులుతాయి, అంతే. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎవరైతే ఇష్టానుసారంగా ఉంటాడో వారి కోసం ఆ సింహాసనం దిగివస్తాడు దేవుడు. నీ తండ్రికి ఇష్టడుగా ఉన్నావు, నీ తల్లికి ఇష్టరాలుగా ఉన్నావు, దేవునికి ఇష్టడుగా ఉన్నావా? గుర్తుపెట్టుకో. సంఘానికి, సంఘ కాపరికి ఇష్టంగా జీవిస్తున్నావా? గుర్తుపెట్టుకో. ఎవరిని ఇష్టపడుతున్నావు, ఎవరిని చేస్తున్నావు ఆలోచన చేయి. నీ జీవితంలో నీకంటే ఎవరంటే ఇష్టం ఆలోచన చేయి. నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు ఆయన. ఎవరంటే యాకోబు. యాకోబు యాకోబు ఏం చేశాడు? వాళ్ళ మామూరు యాకోబు మామ. యాకోబు మామూరు లాబాను. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్న తనుకుంటే ఆడికి వెళ్ళిపోయాడు. పోగానే రాహేల్ని చూశాడు. లాబాను కూతురు రాహేలు చాలా అందగత్తె, రూపసి. చూసి, మామ నేను రాహేల్ని పెళ్లి చేసుకుంటాను మామని అన్నాడు. సరేనైనా, నువ్వు రాహేల్ని పెళ్లి చేసుకోవాలంటే 7 ఏళ్ళు నువ్వు చెప్పండి, 7 ఏళ్ళు నువ్వు కొలువు చేయాల. ఓకే, 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత రాత్రుల్లో సీక్రెట్గా ఏం చేశాడంటే పెద్ద కూతురు లేయ నుంచి కట్టబెట్టాడు. లేయకున్నా ఏంది, లేయకున్నా జబ్బేంది, కళ్ళ జబ్బు, అందగత్తేం కాదు, జబ్బు మనిషి పాపం. కట్టబెట్టాలేక ఉదయం చూసేలేకే, ఊరే నాకు ఇదేంది లేయ, ఓ మామ ఇదేంది మామ, నేను రాహేల్ని ఇష్టపడ్డాను, నాకు రాహేల్ అంటే ఇష్టము, లే అంటే నాకు ఇష్టం లేదు, నువ్వేం ఈ పని చేసావంటే, నాయన మా దేశ సాంప్రదాయం ముందు పెద్దోళ్ళకి చేయాలా, తర్వాత చిన్నోళ్ళకి చేయాలి నాయన అని చెప్పాడు. తర్వాత 7 ఏళ్ళు కొలువు చేయమన్నాడు. రాహేలు మీద ఇష్టంతో ఆ 7 రోజులుగా మారిపోయింది, 7 నెలలుగా మారిపోయింది. రాహేలు తర్వాత 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేసి మళ్ళీ రాహేలు చేసుకున్నాడు. ఈయనకి ఎవరు ఇష్టం? ఈయనకి చెప్పండి, ఎవరు ఇష్టం? రాహేలు ఇష్టం. అంటే లేయాని ఏం చేశాడు? ఈయన ద్వేషించాడు. చాలామంది ఏమంటారు తెలుసా, భార్య భర్తలు ఎట్లుంటారంటే, ఎమ్మి కానీ చచ్చిపోతే ఏరే పెళ్లి చేసుకోవటం మంచిదని అనుకుంటారు. సావని కూడా సావదు ఆ ఎమ్మి. వాళ్ళు అంటారు, ఎమ్మి కానీ చచ్చిపోతే అబ్బా ఏరే పెళ్లి చేసుకోవచ్చు నాయన అని మగోళ్ళ ఆలోచన. ఎంతసేపు చచ్చిపోతే బాగుండు, నాకు ఇష్టం లేదు. ఇది ఎంతసేపటికి వేరే వేరే కనిపిస్తూ ఉంటాయి, వేరే ఫోటోలు కనిపిస్తుంటాయి, ఇద్దరు భారీ ఇష్టం లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు సంపమంటే చచ్చిపోవటం, నువ్వు బతకమంటే బతకటం, ఆ దేవుడు నాటబొమ్మ నీకు. గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టమైంది. నువ్వు ఎవరినైతే, నీ భార్యను కానీ నీ భర్తను కానీ ఎవరిని నువ్వు ద్వేషిస్తావో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ఇంకొక అమ్మాయి ఉంది, ఆమె ఏం చేసింది తెలుసా? ఇంచుమించు 20 చిల్లర పెళ్ళిళ్ళు చేసుకుందంట. 20 పెళ్ళిళ్ళు చేసుకుందంట, 20 పెళ్ళిళ్ళు. ఇంకొక ఆమె 6 పెళ్ళిళ్ళు చేసుకుందంట, 6-7 పెళ్ళిళ్ళు చేసుకుందంట. చేసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక భర్త స్టేషన్కి పోయాడంట, ఫోటో ఎత్తుకుపోయాడంట. అయ్యా, నా భార్యని ఇష్టపడి చేసుకున్నాను నేను, నా భార్య లేదయ్యా అని స్టేషన్కి పోయాడంట. స్టేషన్కి అవునయ్యా ఈ భార్య, అయ్యయ్యో పాపం ఏమేమి జరిగింది? అయ్యా పెళ్ళి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది అయ్యా, 3 నెలలు అయింది, ఏమి లేదయ్యా అని ఫోటో చూపించాడంట ఆయన. ఈయన కూర్చోండి, ఇంకొకడు వచ్చాడంట. ఇంకొకడు వచ్చి అయ్యా నా భార్య వెళ్ళిపోయిందయ్యా అని చెప్పి వాడు కూడా ఫోటో చూపించాడంట. అది కూడా అదే ఫోటోనంట. ఇంకొకడు వచ్చాడంట, వాడు కూడా ఫోటో చూపించాడంట. ఇంకోడు వచ్చాడంట, వాడు కూడా ఫోటో చూపించాడంట. ఆఖరికి అమ్మాయిని పిలిపించారంట. అమ్మ ఎంతమందిని చేసుకుంటానని చెప్పిందంట. ఇప్పుడుండేవాడు అంటే వాడు కూడా వదిలేస్తానని చెప్పిందంట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అట్టే ఉండారు. ఏం చూసి వీళ్ళందరూ తెలుసు, వీళ్ళందరూ మొట్టమొదట ఎట్టుంటుందంటే, మొట్టమొదట ఆ భార్య దేవలోకంలో అందగత్తెలాగా ఉంటుంది.
మొట్టమొదట భార్య ఎట్టుంటుంది తెలుసా? అప్సర, మేనక, ఊర్వశిలాగా ఉంటుంది. ఈయన ఎట్టుంటుంది తెలుసు? మొట్టమొదటి దేవేంద్రులాగా ఉంటాడు ఈయన మొట్టమొదట. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నీ ముఖం చూడు ఎట్టుందో, నీ ముఖం చూడు ఎట్టుందో అంటే ఇష్టం లేదు. ఇక వాడికి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. ఇద్దరు భార్యలతో ఏగినాడు. ఎవరైనా యాకోబు. ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఏమంటే మాట్లాడుతున్నారంటే, ఒకడు మాట్లాడుతున్నాడు వేరే ఒకటి ఫ్రెండ్ తోటి, ఒరే అసలు బీపీ అంటే ఏంది చెప్పరా అని అన్నాడు. ఏంది బీపీ? వాడన్నాడు, ఒరే బీపీ అంటే నీకు తెలియదురా. ఒరే బి అంటే భార్య, పి అంటే పిల్లలు రా అని చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య వచ్చేదారా బీపీ అని చెప్పాడు. భార్య పిల్లలంట, వీళ్ళిద్దరి మధ్య వచ్చేదారా బీపీ అని అన్నాడంట. దేవుని పిల్లలు ఆలోచించే. యాకోబు జీవితంలో లేయాని ద్వేషించాడు. బాగా గుర్తుపెట్టుకో, లేయాని ద్వేషించాడు కాబట్టి దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాహేలుకి పుట్టారా? పుట్ల రాహేలుకి అసలు పుట్టదా? పుట్టారు లేటుగా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరినైతే ఇష్టపడ్డాడో నా రాహేలు పనిచేస్తున్న రాహేలే, పనిచేస్తున్న ఈమె కొంత ఎంతసేపటికి మనసులో ఊహించుకుంటుంటారు, నా భార్య చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే ఏదో బాగుపడినట్టు ఏడ్చేదని గమ్ముగైపోయి హ్యాపీగా ఏరే పెళ్లి చేసుకోవచ్చు. నా భర్త చచ్చిపోతే బాగుండు, ఏరే పెళ్లి చేసుకున్నాడు. ఇటు ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఉన్నాయో. బాగా ఈ యాకోబు రాహేల్ని బాగా ప్రేమించినందువల్ల ముందు ఎవరు చచ్చిపోయారు? ముందు రాహేలే చచ్చిపోయింది. ముందు కనలేక బెన్యామీను కనలేక చచ్చిపోయింది. ముందు యోసేపుని కనేసింది. బాగా గుర్తుపెట్టుకో, నీ భార్య అంటే నీకు ఇష్టమే, నీకు కాదంటే భర్త అంటే ఇష్టమే. కానీ ఎవరికి ఇష్టడిగా ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టడిగా జీవించాలి. నువ్వు అతన్ని తొలగించి అతనికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. ఎవరు తెలుసా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి మునుపు దేవునికి ఇష్టడు ఉండేనని సాక్ష్యము పొందాను. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మళ్ళా అదే దేవుడు హనోకు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళా ఆదికాండం 5:21 చూడండి. ఆదికాండం 5:21. ఎంత 65 బ్రతికి మెతూషాలను కనెను. హనోకు కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కనెను. చాలు. ఏందంటే హనోకి ఏందంటమ్మా, 7 సంవత్సరాలు బతికి 65 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడంట? మెతూషాలను. కానీ దేవునితో ఎప్పుడు నడిచాడంట? 7 సంవత్సరాలంట. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. బాగానండి అయ్యా. అమ్మా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఉన్నారు, పనులున్నాయి. హనోకు కూడా భార్య ఉంది, పిల్లలున్నారమ్మా. హనోకి కష్టాలున్నాయమ్మా, హనోకు బాధలున్నాయమ్మా, హనోకి సమస్యలున్నాయమ్మా, హనోకి ఆటుపోటులు, సమస్యలు, టెన్షన్, ఆందోళన అన్నీ ఉన్నాయి హనోకి. కానీ అవన్నీ పక్కన పెట్టి, ఈ టెన్షన్ల పక్కన పెట్టి ఎవరితో నడిచాడు ఆయన? దేవునితో నడిచాడు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే, చర్చికి రా అన్నాం అనుకో, రావాలని ఉంది సార్, రాలేకపోతున్నాం. కాదు, నీకు ఇష్టం లేదు, అందుకు రావటం లే. నువ్వు
రావాలంటే రాలేకపోతే నీకు ఇష్టం లేదు, మరి రావట్లేదు అంతేను. మరి హనోకి బాధలు లేవా? హనోకి కష్టాలు లేవా? హనోకి సమస్యలు లేవా? ఎందుకు వస్తున్నాడు హనోకి? ఎందుకు నడిచాడు దేవునితో? బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమతో చెప్తున్నాను. నెలకు మనకు 4 వారాలు, ఒక్క వారం వారానికి ఎన్ని వారాలు మనకు? ఎన్నమ్మా? 3 వారాలు ఆడబోతున్నావు నువ్వు. హనోక్ అది చేయలేదే. హనోక్ తిరుగుతూ ఉంటాడు దేవునితో. హనోక్ కష్టాలు లేవా? బాధలు లేవా? నీకు ఈ రోజు అటు దీనికి వస్తుంది. నీకు కారణం తెలుసా? నీకు ఇష్టం ఉండటం లేదు, నీకు ఇష్టం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నా మాట మీరు జాగ్రత్తగానండి, నా మాట మీరు జాగ్రత్తగా. హనోకు 300 ఏళ్ళు ఎట్ట నడిచాడయ్యా దేవునితోటయ్యా. అబ్బా ఎట్ట తిరిగాడయ్యా. నీవు ఒక్క వారం నడుస్తున్నావు దేవునితో. 3 వారాలు ఏడుండవు నువ్వు? ఏడుండవు? నీ పని నువ్వు చూసుకుంటున్నావు. కానీ హనోకు పని లేదా? హనోకు కూడా పనులు ఉన్నాయి కదా. ఆయన పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? ఆయన దేవునితో నడుస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అయ్యో పని ఉంది, టెన్షన్ ఉంది. ఈరోజు అర్జెంట్ అయిన పని. ఈరోజు ఏం పని? ఏం పని అది? అర్జెంట్ అయిన పని. సరే, అర్జెంట్ అయిన పని కాబట్టి నువ్వు మందిరికి రాలా. ఇంకోరేం చెప్తా తెలుసా? ఈరోజు ఆసామి పిలిచాడయ్యా మమ్మల్ని. సరే, ఆసామి పిలిచాడు కాదంటావులే. ఆ రోజు నీకు ఇంపార్టెంట్ పని అని వచ్చి నీకు ఆసామి పెట్టి వెళ్ళవు. నువ్వు వెళ్తావా? వెళ్తావు. ఏంటబ్బట? ఆలోచించండి. దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవించేది నేర్చుకోండి మీరు. దేవుని మార్గంలోంచి తొలగిపోతున్నాం మనం. అది విషయంలో మీరు మర్చిపోతున్నారు. ఎవరిని తోసేటలో మనమే వెళ్ళిపోతున్నాం దేవుని దగ్గర నుంచి. భక్తిలో గుడారంలో నీకుండేది నీకు ఇష్టం అక్కడే ఉంటున్నావు నువ్వు. దేవుని మందిర దగ్గరికి రాలేకపోతున్నావు నువ్వు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. ఆదివారం పని పెట్టుకున్నావా? ఈరోజు పని ఉందా? శనివారం చేసుకోవచ్చు కదా, సోమవారం చేసుకోవచ్చు కదా. ఆయన ఒప్పుకోవటంలే. ఎవరైనా ఆసామి ఒప్పుకోవటంలే. సరే, ఆ రోజు ఏదన్నా ఊరికన్నా యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఆయన కూడా చెప్పవు, జమ్ముడు వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు ఫోన్ చేసి 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 అన్నట్టు మా వాడికి యాక్సిడెంట్ అయిందయా అంతే. అప్పుడు ధైర్యంగా చెప్తావు అన్నమాట. నువ్వు ధైర్యంగా చెప్పు. నీకు చేశాడనుకో, ఈరోజు చర్చికి పోవాలని చెప్పు ధైర్యంగా. నువ్వు నా దేవుని మందిరికి వెళ్ళాలని ధైర్యంగా చెప్పు నువ్వు. అందుకే నువ్వు అపాయంలో ఉన్నావు. నువ్వు అంతే, నువ్వు అపాయంలో ఉన్నావు. ఇప్పుడు ఆ అపాయం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి నువ్వు. బాగా గుర్తుపెట్టుకి వాక్యం చదువుతుంటే నేను 300 ఏళ్ళు అట్ట నడిచాడు ఆయన. ఆయనకి బాధలు లేవా? కష్టాలు లేవా? పనులు లేవా? పిల్లలు ఉన్నారు, ఆయనకి భార్య ఉంది, ఆయనకి అందరు ఉన్నారు కదా. అయినా కానీ ఎవరితో నడుస్తున్నాడు? ఒక నెల నడిచి ఇంకో నెల, ఒక వారం నడిచి ఇంకో వారం, అట్ట నడవలేదే. ఒక్క వారం కాదు, ప్రతి 4 వారాల నుంచి మందిరంలో ఉండాలి. అది దైవ లక్షణం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4 వారాల మందిరికి రావాలి. 4 వారాలు నీకు 3 వారాలు వీలు లేదు. 4వ వారం ఎట్ట వీలు వచ్చింది? ఎట్టొచ్చింది వీలు నీకు? ఎవరు వీలు ఇచ్చారు నీకు? ఆలోచించి. దేవుని బిడ్డలారా, హనోకు దేవునికి ఎట్లున్నాడు? ఆయన ఇష్టడుగా జీవించాడు. సాక్ష్యం పొందాడంట. నీవు ఎప్పుడమ్మా సాక్ష్యం పొందేది? అయ్యా, ఈయన ప్రతి వారం మందిరికి వస్తాడు, సాక్ష్యం నీకుందా? ఈ ప్రతి వారం మందికి వస్తే సాక్ష్యం నీకుందా? ఈయన మందిరంలో ఒక మంచి వ్యక్తులు ఉన్న సాక్ష్యం నీకుందా? నిజంగా ఈ అక్క చాలా మంచి సాక్ష్యం నీకుందా? లేదు, నీకు సాక్ష్యం లేదే. కానీ కాపరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? లేదే. మనకి అన్నీ పట్టింది కాదు, మనకి అన్నీ వద్దు, మనం హ్యాపీ పోదాం.
మన ఇష్టమైనప్పుడు బాధం, కష్టప్పుడు ఉందాం, నువ్వు అపాయంలో ఉన్నావు, అంతే, అపాయంలో ఉన్నావు. అదే ఒక దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ప్రతిరోజు పోవాల్సిందే, నువ్వు పోవాల్సిందే. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ముగిచ్చేస్తాను. మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై బైబిల్లో చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వాక్యం. ఎస్తేరు గ్రంథం 13 చూడండి, 13. ద బుక్ ఆఫ్ ఎస్తేర్. యూదుడైన మొర్దెకై అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడి గొప్పవాడనై దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో ఈ సజీవుడైన క్రీస్తు మందిరములో అందరికీ నువ్వంటే ఇష్టమేనా? కష్టంగా ఉందా? నొచ్చుకుంటున్నారా? బాగా గుర్తుపెట్టుకో. ఇష్టం ఉంటే కష్టమైన మందిరికి వస్తావయ్యా నువ్వా? అది గుర్తుపెట్టుకో, అది మాత్రం మర్చిపోవద్దు నువ్వు. వీలు లేదనేది కాదు, నీకు ఇష్టం లేదు అని గుర్తుపెట్టుకో. నీకు ఇష్టం ఉంటే కష్టమైనా వస్తావు గుడికి, అంతే. దేవుని దగ్గరికి వస్తావు కష్టమైనా. యూదులందరూ మొర్దెకైని ఇష్టపడుతున్నారు. ప్రధానమంత్రిగా ఉన్నాడు, అందరికీ న్యాయం చేస్తున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మనం విశ్వాసులము, దేవుని బిడ్డలము. నువ్వంటే నిన్ను చూసి అందరు మెచ్చుకుంటున్నారా? నిన్ను చూసి అందరు ఇష్టపడుతున్నారా? పలానక్క మంచిది, పలానన్న మంచోడు అంటున్నారా? నిజంగా మందిరంలో వీళ్ళేనయ్యా మంచోళ్ళయ్యా, నిజంగా వీళ్ళు పరిచయం చేస్తే చాలా మంచోళ్ళు అంటున్నారా? వీళ్ళేనయ్యా, వీళ్ళు పురుషులు స్త్రీలు బాగా చక్కగా పరిచయం చేస్తారయ్యా, చాలా మంచి వ్యక్తులయ్యా అనాలి మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా అనాలి మనల్ని. ఈ రోజున నేను అందరు ఇష్టం అంటున్నారా? నేను చూసి కష్టపడుతున్నారా? నేను చూసి బాధపడుతున్నారా? ఆలోచించి. బైబిల్ ఇంకొక వ్యక్తి, చివరిగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 21:20. 2వ దినవృత్తాంతాలు 21:20. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఏలి ఎవరికి ఇష్టం లేనోడుగా చనిపోయిన. బాగా గుర్తుపెట్టుకో. ఎవరైనా? యెహోరాము. ఎవరైనా? యెహోరాము, యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఎవరికి ఇష్టం లేనోడుగా చచ్చిపోయాడంట. నిజంగా ఒకరు చచ్చిపోతే ఏడవని ఏడవద్దా? యాకోబు చనిపోతే 70 రోజులు 30 రోజులు దుఃఖం సలిపారంట. ఆదికాండం 50 అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటలు. అదే 50 అధ్యాయము 10వ వచనంలో ఆ యాకోబుని గురించి రాస్తాడు. వాళ్ళందరికీ అంత కన్నీరు కాచారంట. ఈరోజు గుర్తుపెట్టుకో, రేపు మనం చనిపోయినా మన దగ్గర నిలబడి బాధపడే వాళ్ళు ఉండాలి, మన ఎంట నడిచే వాళ్ళు ఉండాలి, మన అంటే తిరిగే వాళ్ళు ఉండాలి, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉండాలి. ఈ రోజున నిన్ను చూసి ఆ మంచి పేరు నీకు రావాలంటే ఇప్పుడే నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. చనిపోక ముందే సంపాదించుకోవాలి. చనిపోక ముందే, దేవుని దగ్గరికి పోకముందే ఇష్టడుగా ఉన్నాడంట. ఎవరైనా? హనోకు చదివాం మనం ఇందాక హెబ్రీ పత్రికలో. ఆయన కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడే. మనం కొనిపోయే రోజు దగ్గరకు వస్తుంది. ఎక్కడ పోవాలి? మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గర ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ఇష్టడుగా జీవించాలి. ఇష్టడుగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను బలా నమ్మకమైన నా మంచి దాసుడు అని 2 చేతులు చాపుతాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు నిన్ను అంటే ఇష్టపడతాడు. దేవుడు నిన్ను
దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, సౌలు రాజుని తొలగించి దావీదును రాజుగా చేశాడు. ఎందుకు తొలగిస్తున్నాడు మనిషిని అంటే, మన అవిధేయతను బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు తొలగిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తే నిన్ను రాజుగా చేస్తాడు, రాణిగా చేస్తాడు దేవుడు నిన్ను. నువ్వు దేవునికి ఇష్టరాలుగా జీవిస్తున్నావు. ఒక ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.